शक्ति सशेषो बभूव नराधारणेनेकरूपे च शक्त यतोऽनेकधा स्वर्गलोकाहिनानां सदा तं गणेशं नमामो भजामः। బ్రహ్మనామము ఎంతో మంచి మధురం, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము. మోయలేక విష్ణుమూర్తి కడకు చేరి దుఃఖముతో భూదేవి స్తుతించిన నామము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మానవులై ఉద్భవించి పాపమును నశింపదలచినది నామము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము. బ్రహ్మాండపురమున పరిపూర్ణయ ప్రకృతాంబ కాశీ విశ్వేశ్వరుని స్తుతించిన నామము, భక్తుల భక్తికి మెచ్చి కాశీ విశ్వేశ్వరుడు పరిపూర్ణయ దంపతులకు తనయుడైన నామము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము. జన్మించిన వెంటనే తల్లిదండ్రులిరువురకు జనన మరణ దుఃఖములు తొలగించిన నామము, వీరభోజయాచార్య వీర పాపమాంబకు అత్రిముని ఆశ్రమమున తనయుడైన నామము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము మనకందే అమృతము. ఒకటే దిరా చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటే దిరా, కనుల మోసి కలసి కలమిరేములు మాయరా, చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటే దిరా.
నిజము తెలియక నీవు తప్పుదో వలపోదురా ఆత్మ ఒక్కటి సాగులేక అంతటను ఎలమాయరా చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా రాజు రైతు అనిడి వేదము జీవముండే వరకురా రాజు రైతు అనిడి వేదము జీవముండే వరకురా ఆత్మ ఒక్కటి సాగులే అంతటను ఇలమాయరా చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా బంకమన్నో ఇల్లురా ఇది అగ్గి బుగ్గై పోవురా బంకమన్నో ఇల్లురా ఇది అగ్గి బుగ్గై పోవురా మట్టి మట్టి కలిసితే ఎట్టి భేదము లేదురా చంచలమ్మకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా మహితములకెల్ల విజ్ఞాతమై కలంగో పంచమల్లయ్య పాలంగో జనతరంగో మహాజనులకు పుణ్యక్షేత్రమై గణపతి మిగులో భక్తులారా నేను విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చింతన ప్రథమ శిష్యుణ్ణి నా నామధేయము ఏకామరు యోగి అందరూ మా గురువుగారైన మహిమలో చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించండి నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదమయ నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదమయ ఇంతెంత పిల్లలు ఎవరాలు చెప్పంగా జ్ఞానం వెలిగిన పెద్దలింటారయ్యా ఎంతెంత పిల్లలు ఎవరాలు చెప్పంగా జ్ఞానం వెలిగిన పెద్దలింటారయ్యా కొరుకూడు తినగానే వరుసలు తప్పే పెనిమిటిని పేరెత్తి పిలిచేరయ్యా నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదమయ వేరు కొప్పులో పెట్టేరు కొప్పు బావాల తప్పదయా వేరు కొప్పులో పెట్టేరు కొప్పు బావాల తప్పదయా ఒక్కొక్క పురుషునికి 7 భార్యలు ఎంట పోయే కాలం వచ్చిందయ్యా నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదమయ అత్తలకు పీటలు కోడలికి మంచాలు మామనెత్తిన మొద్దు ఎత్తేరయ్యా అత్తలకు పీటలు కోడలికి మంచాలు మామనెత్తిన మొద్దు ఎత్తేరయ్యా ఆలి చెప్పిన మాట అరిటి పండవుతుంది తల్లిదండ్రులు భ్రమలు తప్పేనయ్యా నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదమయ
బడగ రంగు ముండలు రచ్చకెక్కేరయ్య ముండ మోపురంత ముత్తైదులైతే ఏడాది గిద్దర్ని కంటారయ్యా నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదామయ్య కాడ బర్ర గడుపున గొర్ర పుట్టేనయ్యా బాలాజీ కవతల బాల కచ్చిరి కాడ బర్ర గడుపున గొర్ర పుట్టేనయ్యా ఇక పుట్టేవారంతా ఇక పెరిగేవారంతా ఎంప గట్టికి తోటలేస్తారయ్యా నందామయ్య గురుడు నందామయ్య వీర బ్రహ్మ మాట వేదామయ్య భక్తులారా మా గురువు గారు భక్తులారా మా గురువు గారు రాసిన కాలజ్ఞాన గ్రంథములు చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించండి ఎంత చక్కని దేవుడో శ్రీ వీర బ్రహ్మ దేవుడో శ్రీ వీర బ్రహ్మము దేవుడు దుష్ట శిక్షణ రక్షకుడు నివాసుడు ఎంత చక్కని దేవుడు శ్రీ వీర బ్రహ్మము దేవుడు పాపభారం మోయనని భూదేవి మరలో వీడగా భక్తుడే పరిపూర్ణ పుత్రుడైన ఎంత చక్కని దేవుడు శ్రీ వీర బ్రహ్మము దేవుడు అత్రి మహర్షి ఆశ్రయమున బాలప్రాయమున ఆశ్రయమున బాలప్రాయమునందున ఏర పాప దత్తపుత్రుడాయన ఎంత చక్కని దేవుడో శ్రీ వీర బ్రహ్మము దేవుడు తల్లి దీవెనలందుకొని బనగాను పల్లెకు చేరెను లంగుకొని బనగాను పల్లెకు చేరను గర్విరేడ చమ్మగో కాదునని మాటిచ్చను ఎంత చక్కని దేవుడో శ్రీ వీర బ్రహ్మము దేవుడు సైద సంగటి మోట తీసుకు గోవులని కదిలించెను సంగటి మోట తీసుకు గోవులని కదిలించెను అడవిలో ఒక గీటు గీచి ఆల మందలు నిలిపెను ఎంత చక్కని దేవుడు శ్రీ వీర బ్రహ్మము దేవుడు తాటి ఆకులు తీసుకొని రవలకొండ గృహలలో తీసుకొని రవలకొండ గృహలలో
ముందు జరిగే పోవుగా జ్ఞానమెంతయు రాసెను ఎంత చక్కని దేముడో శ్రీ వీర బ్రహ్మము దేముడో వీర బ్రహ్మము దేముడో వీర బ్రహ్మము దేముడో వీర బ్రహ్మము దేముడో. భక్తులారా, మా గురువు గారు భలే మంచి దేముడు వీర బ్రహ్మదేముడు కరుణలసకు కాపాడే దేముడు కరుణలసకు కాపాడే దేముడు. మల్లయ్యపుర నివాసుడు పోతులో రే వీర బ్రహ్మము కంది మల్లయ్యపుర నివాసుడు పోతులో రే వీర బ్రహ్మము కొయ్య పనులు చేసే సామి ఆశ్రమకు చేరిన సామి కొయ్య పనులు చేసే సామి ఆశ్రమకు చేరిన సామి మాతా తల్లి గోవింద మామ వివాహమాడిన బ్రహ్మదేవుడు భలే మంచి దేముడు వీర బ్రహ్మదేవుడు కరుణలసకు కాపాడే దేముడు కరుణలసకు కాపాడే దేముడు. భక్తులారా, ఈ దేహం ఎట్టిదని నా దేహమెట్టిద చూడరా దేముడెందున్నాడు రాజవ దేహమెట్టిద చూడరా దేముడెందున్నాడు రాజవ ఆత్మలో నా తిరగంగ పలుడై ఆత్మతాతానాయరా దేహమెట్టిద పండు వండి చూడరాచవ చెట్టు కొమ్మన పండు ఒకటే పండు వండి చూడరాచవ పండులో నా పరమాత్ముడు నిండు వందడు చూడరా దేహమెట్టిదో ఆకుపోతాలేని అడుగులో మెక్కలైదు మేజరా ఆకుపోతాలేని అడుగులో మెక్కలైదు మేజరా దేహమెట్టిదో కర్ర ఒక్కటే ఎండు కర్ర ఐదు రాజవ పచ్చి కర్ర ఒక్కటే ఎండు కర్ర ఐదు రాజవ పచ్చి గట్ట ప్రబలమైతే పచ్చులో 10,000 దేహ
ಮೆಟ್ಟಿದ గురువు గురువని కొందరు గురువు బాగని కొందరు గురువు గురువని కొందరు గురువు బాగని కొందరు గుర్తు తెలిసిన గురువులేమో గుర్తులాడో కొందరు దేహమెట్టిద తల్లిదండ్రులేద్దరు సతులు పొగులు 8 మంది తల్లిదండ్రులేద్దరు సతులు పొగులు 8 మంది వెళ్ళిపోయే నాడు రాజువ ఎంత ఎవరో రారురా దేహమెట్టిద ముట్టు ముట్టని కొందరు ముట్టుగాగని కొందరు ముట్టు ముట్టని కొందరు ముట్టుగాగని కొందరు ముట్టు తెలిసిన 9 నెలలకి ముట్టులాడో కొందరు ఊరు ఎలపట పాటు మీద నిల్లు లేని బావి రాసవ ఊరు ఎలపట పాటు మీద నిల్లు లేని బావి రాసవ బావిలో నా బాలుడేమో నిండి ఉండడు చూడరా దేహమెట్టిగా పక్కల కోటరా నట్ట నడుముల బాటరా చుట్టుపక్కల కోటరా నట్ట నడుముల బాటరా శివ పదకి 9 దారాలు ఇమిడి ఉన్నాయి కోటరా దేహమెట్టిద పాములు 12రా పడగలు ఆడురా పాములు 12రా పడగలు ఆడురా అందులో నా ప్రతి ఒక్క పాము పంచయాగం చదువురా దేహమెట్టిద చూడరా ఏముడున్నాడు రాజువ ఆత్మలో నా శివలింగ పరుడై అంతటా నాయరా నేను ఇదే పోయి మా గురువుగారైన వీరబ్రహ్మ స్వాముల వారిని మా ముత్తికాంతలతో వెలు వెంటనే పంపించేదా. ఇప్పుడు నా సెలవు నేను పోయి వచ్చేదా.
ఇదిగో వెనక మీరందరూ లేండి, సైడ్ పోండి, మీరందరూ పోండి, పోవాలి మీరందరూ వెళ్ళాలి, మీరు అందరూ వెళ్ళాలి. అక్కడ ఎవరు ఉండకూడదు, స్టేజ్ మీద ఎవరు ఉండకూడదు. మీరు వాటి నుంచి పెంచు అది కూడా
శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్రము విందాము. అందరూ శ్రద్ధతో ఆలకించండి. కుర్చీ అక్కడేసి బ్రహ్మం గారి కుర్చీ అక్కడేసి ఇమ్మను. ఇప్పుడు కాదు, తర్వాత జేజీ నాయన గారికి మంగళహారతులు ఇచ్చాను.
వేయండి. సైడ్ రా, కూర్చోండి. జేజునాయన్ గారు పైకి దగ్గరకు వచ్చి చదువు మా ఎనపట్టు ఇదిగో చక్కగా ఉన్నాయి మైకులు చక్కగానండి. దగ్గర రావాలి ఇంకా ఆచార్య నువ్వు రా దగ్గర. అమ్మా ముక్తికాంతల్లారా చక్కగా వర్ధిల్లుము. అలాగుననే జేజునాయన్ గారు జేజునాయన్ గారు డబ్బులు ఇచ్చుకోండి. మీరు పోండి ఇక్కడ. ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే మంత్రార్థమేమనగా సృష్టి స్థితి లయ కారణ జన్ముండనై ఈ భూదేవి పాపభారమును మాన్పుటకై ఈ కలియుగమున త్రిమూర్తులుగా అవతరించితిమి. సరస్వతి నది తీరమనందు పరిపూర్ణయాచార్య ప్రకృతాంబ దంపతులకు వీరబ్రహ్మముగా జన్మించితిని. పరిపూర్ణయాచార్యులు కాలమాసన్నమైపోగా ఒంటరినై అత్రిముని ఆశ్రమనందు కొన్ని నాళ్ళు గడపి అక్కడ నుండి బనగానుపల్లి చేరి అక్కడ నుండి కర్ణాటక యందు పాపాగ్ని మఠమునందు వీరభోజయాచార్య వీరపాపమాంబకు దత్తపుత్రుండనై ఆ తల్లికి జ్ఞానోపదేశం కొనసంగి అక్కడ నుండి బనగానుపల్లి చేరితిని. అక్కడ గరిమిరెడ్డి అచ్చమాంబ గారింట గోవులను కాయుచు రవ్వల కొండయందు రమణీయమైన కాలజ్ఞానములను వ్రాసి ఒక చింత చెట్టు కింద భద్రపరచితిని. అక్కడ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి కుమారుడు వెంకటరెడ్డికి అంధత్వమును తొలగించితిని. అక్కడ నుండి పెదకుమార్లపాడు గ్రామము చేరింది. అక్కడ శివకోటయాచార్య శివకోట మాంబకు జన్మించిన గోవిందమాంబను పరిణయమాడి రాజయోగము ధరించితిని. అక్కడ నుండి కందిమల్లయ్యపురము చేరితిని. అక్కడ అగసాని ఉచ్చి చేయుచు కొన్ని నాళ్ళు అగసాని ఉచ్చి చేయుచు పెద్దల సమక్షమున బోలేరు చే నిప్పు తెప్పించి సత్యము చూపితిని. మరియు కుమారులకు ఓంకారయ్య, పోతులూరయ్య, శివరామయ్య అనే పుత్రులను బడసి వీరనారాయణంబనే పుత్రికను బడచి ఈ ప్రపంచమే నా శరీరంపై అజ్ఞానులను సుజ్ఞానులను చేయుచు ఈ కలియుగమున వీరబ్రహ్మముగా అవతరించి తిని. పామరులారా నేనే బ్రహ్మమురా, నేనే బ్రహ్మము వినుడి కామాది గుణముల, నేనే బ్రహ్మము వినుడి కామాది గుణముల, నామరూపాదయలు నష్టము పరాతిన, నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. భక్తులారా, నామరూపక్రియలనగా కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యముల ఆవులకు నెట్టివేసి కేసరీ ముద్రయందు నిలిచి ఉన్నందున నేను బ్రహ్మమునైది.
నడినాళ్ళం అనగా కేసరి, భూచరి, షణ్ముఖి, శాంభవి అను వీరదాయుడి యొక్క పంచముద్రల యొక్క మూలము తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అష్టాయోగాభ్యాస మనసు సాధన చేసి అష్టాయోగాభ్యాస మనసు సాధన చేసి నిష్ఠాచేతని పొంది నిజరూపముగను నేనే బ్రహ్మమురా. పామరులారా నేనే బ్రహ్మమురా. భక్తులారా, అష్టయోగాభ్యాసములు అనగా కోరికలనేడే తరంగములను, జీవాత్మనబడే భావమును, జ్ఞానంబనబడే భావమును సంధించి ఆశ అనేడే గృహమును నాలోనే దహింపయేసి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. నడినాళ్ళ మున్న వెలుగు నాగేశ్వరుడిని. నడినాళ్ళ మున్న వెలుగు నాగేశ్వరుడిని. హృదముగా గనుగొని ముక్తి మార్గమున నేనే బ్రహ్మమురా. పామరులారా నేనే బ్రహ్మమురా. భక్తులారా, నడినాళ్ళం అనగా ఈడా పింగళకు మధ్య సుసున్మయనడే నడినాళ్ళం కలదు. ఆ నడినాళ్ళమ్మన జ్యోతిర్మయ ఆకారుండై వెలుగొందు సున్న ఆ చెన్మయమూర్తి మనసు తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. పంచవింశతి తత్వ భావములను గాంచి పంచవింశతి తత్వ భావములను గాంచి నిత్యవాయువులు నిత్యరేశకమందు నేనే బ్రహ్మమురా. పామరులారా నేనే బ్రహ్మమురా. భక్తులారా, పంచవింశతి తత్వములనగా జ్ఞానము, బుద్ధి, చిత్త, అహంకార, ప్రాణ, ఉదాన, సమాన, నిర్మ, గుణాన అనే దేవదత్త ధనుంజయుడి పంచవింశతి తత్వములు తెలుసుకొని రేచకాపురకోమలందు నిలిచి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. సాంఖ్యాతారకములు సాధించియమానస్త సాంఖ్యాతారకములు సాధించియమానస్త భావముగలుగునే ముక్తి మార్గం నేనే బ్రహ్మమురా. పామరులారా నేనే బ్రహ్మమురా. వాద వేదములన్నీ వర్తించగలవాస. వాద వేదములన్నీ వర్తించగలవాస. వేదములన్నీ వేదమునందిరా నేనే బ్రహ్మమురా. పామరులారా నేనే బ్రహ్మమురా. ధీరుడౌ శ్రీరాముని
కలిగము 5000 సంవత్సరములకు సరికి దుష్ట శిక్షణ శిష్ట పాలమునకై నేను వచ్చేదను. దుష్టుల నాశనంబు కొరకై కొన్ని ప్రళయాంతరములు పుట్టును. ఉప్పుగుండూరు ఓర చెరువు కింద కొన్ని ఉత్పాతములు పుట్టును. ఉత్తమ వయసులు తుదకు నష్టమయ్యేదురు. ఎర్ర చీమ ఏనుగు రూపం వలె కనిపించును. 5 తలల గల మేకపోతు మేకకు జన్మించును. కోడి మనిషి వలె కోత వేయును. పంది కడుపున ఏనుగు పిల్ల పుట్టును. భక్తులారా, రానున్న భవిష్యత్తు కాలమున ఈ కొన్ని ప్రళయాంతరములు చెప్పి ఉంటుంది. ఇంకా మరి కొన్ని ప్రళయాంతరములు చెప్తుండే, ఇంకా మళ్ళీ చెప్తున్నాను, అవధానంగా వినము. చెప్పలేదంటనకపోయేరో నరులారదునే చేరెరో కొడుగనే చేరు. చెప్పలేదంటనకపోయేరో తప్పదిగా గురుని వాక్యము. చెప్పలేదంటనకపోయేరో గురుని వాక్యం. చెప్పలేదంటనకపోయేరో నరులార గురుని చేరెరో కొడుగనే చేరు. మెప్పుతనమున మోసపోయేరు, అది గొప్పతనమున మోసపోయేరు. ఇప్పుడప్పుడు అడగరాదు ఎప్పుడో ఏవేళలో మరి. ఇప్పుడప్పుడు అడగరాదు ఎప్పుడో ఏవేళలో మరి. గొప్ప గొప్ప నరులారదునే చేరెరో కొడుగనే చేరు. తమ తప్పులేదన్నారు కార్ఖానమైతే మక్కువాదో మరచిపోయేరు. తల్లి పిల్లల తోడుబాటి అడవులందు, తల్లి పిల్లల తోడుబాటి అడవులందు కాకి సోదరు కాయక జరువు నమిలి చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరెరో కొడుగనే చేరు. ఆకాశం ఎర్రనోను ఆరుమదములు ఒక్కదవును. ఆకాశం ఎర్రనోను ఆరుమదములు ఒక్కదవును. 7 దీవులు ఏకదక్కముగ ఏలును బ్రహ్మాండమంతయు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరెరో కొడుగనే చేరు. భక్తులారా, ఇంకా కొన్ని కాలజ్ఞాన వివరాలు చెప్పుతున్నాను, శ్రద్ధగా ఆలకించము నాయన. శ్రీకరముగ శ్రీకాల జ్ఞానం చెత్త సొచ్చితో ఆలకింపుము. శ్రీకరముగ శ్రీకాల జ్ఞానం చెత్త సొచ్చితో ఆలకింపుము. కోడులతో ఇది కీడు కలుగును లోకమంతలకు పాదమౌనులు. తీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం. నమ్మిన వారికి మోక్షం, అది నమ్మకుంటే నరకం. తీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం.
మత్తుకైన ఈ మనసులలోన మంచి అన్నదే కానరాజులే మత్తుకైన ఈ మనసులలోన కంచి కామార్చి కథలు కలగను మధురమైన మాటలాడను వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం వ్యవసాయం చేతులు పాలు వెలుగును ఎట్లు లేక వ్యవసాయం చేతులు నీటితోనికి పాలు వెలుగును పెండ్లు మునుగును కొండల పన్ని మండిపోవును వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం కడప వద్దన కమలాపురమున కప్పతోడి వలె తోటవేయును కడప వద్దన కమలాపురమున కప్పతోడి వలె తోటవేయును ఆదవేమిలో పూలు పూయును అమావాసనడు వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం అంతిలో ఉన్న హనుమంతుడు వెంబడితే కలువేయును అంతిలో ఉన్న హనుమంతుడు వీధుల వెంబడితే గెలువేయును ఆటే కలు విన్న మూడ ప్రజలు ఈ యాతుల వాళ్ళే రాలిపోవును వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే నరకం వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం భక్తులారా మేము ఇరువురము కలిసి 10 అవతారము దాల్చినట్టు ఈ 10వ అవతారమున నేను వీరబ్రహ్మము గాను తాను దూదిరేకుల సిద్ధుడు గాను జన్మించింది ముడుమాల గ్రామం నందు దూదినేకుల సిద్ధుడు నాకు సమీపించినట్టు నేను ఎరింగి తిని అయినను సిద్ధుడు ఇంకనూ రాడాయను అడుగో ఇటులోనే వచ్చుస్తున్నాడు నేను తెలిసి తెలియని వాని వలె యోగ నిద్రలో ఉండేదురుగాక